పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఓవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను ముమ్మరం చేశాయి. మరోవైపు ఇరాన్ సైతం ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులను ఉధృతం చేసింది. ఇదే సమయంలో అమెరికా కమాండ్ సెంటర్లు, పలు లాజిస్టిక్స్ సంస్థలపై మిసైల్స్ అటాక్ చేసింది. దాడులు తీవ్రం కావడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సేనలు విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడులు చేశాయి. ఈ అటాక్స్తో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరాన్కు మద్దతుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కూడా దాడులు చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్, అమెరికా సేనలు ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేశాయి. B-2 బాంబర్ విమానాలతో ఆజాదీ స్క్వేర్ సమీపంలో ఉన్న ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై అటాక్స్ చేశాయి. ఇరాన్లోని ఓ స్కూల్ సమీపంలోనూ భారీ వైమానిక దాడులు జరిగాయి. కజ్విన్ సిటీలోని పాఠశాల సమీపంలో జరిగిన దాడులు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాంబు దాడులతో బెంబేలెత్తిన విద్యార్థులు పారిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసింది. టెల్ అవీవ్తో పాటు పలు నగరాలపై భారీగా మిసైల్స్ ప్రయోగించింది. ప్రజల కళ్ల ముందే పెద్ద పెద్ద భవంతులు కూలిపోతున్న దృశ్యాలు భయానకంగా మారాయి. టెల్ అవీవ్పై వందల కొద్దీ మిసైల్స్ ప్రయోగిస్తోంది ఇరాన్. దీంతో అక్కడ శిథిల భవనాలతో శ్మశాన వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్లోని ఆయుధ నిల్వల స్థావరంతో పాటు టెల్ అవీవ్లోని పోర్టు పైన ఇరాన్ అటాక్ చేసింది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ప్రజల అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. టెల్ అవీవ్, జెరూసలేం నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హమాస్తో వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ యుద్ధాన్ని అస్త్రంగా వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు. లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి దళాలపై దాడి జరిగింది. ఘనా బెటాలియన్కు చెందిన యూనిఫిల్ ప్రధాన కార్యాలయంపై మిసైల్ అటాక్ చేశారు. ఈ దాడిలో ఘనాకు చెందిన 2 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్, ఫ్రాన్స్, ఘనా ప్రభుత్వాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అమెరికా వ్యవహార శైలిపై గల్ఫ్ దేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇరాన్పై యుద్ధానికి దిగుతున్నట్లు ముందుగా తమకు చెప్పలేదని గుర్రుగా ఉన్నాయి. దాంతో కనీసం ఇరాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమకు సమయం కూడా లేకుండా పోయిందని వాపోతున్నాయి. ఇలా ఏకపక్షంగా యుద్ధానికి దిగితే దాని ప్రభావం మొత్తం పశ్చిమాసియాపైనే దారుణంగా ఉంటుందన్న తమ హెచ్చరికలను కూడా అగ్రరాజ్యం పెడచెవిన పెట్టిందంటూ ఆగ్రహిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక కనీసం తమను కాపాడటంలో కూడా అమెరికా సేనలు విఫలమవుతున్నాయని మండిపడుతున్నాయి గల్ఫ్ దేశాలు. ఇది ఇజ్రాయెల్ యుద్ధమని,
అందులోకి మమ్మల్ని బలవంతంగా లాగుతున్నారంటూ గల్ఫ్ దేశాలు ఆక్రోశిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా చాటుగా సాయపడుతోందా? అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల కదలికలతో పాటు గల్ఫ్లోని ఆ దేశ సైనిక స్థావరాలు తదితరాలకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారం రోజులుగా ఎప్పటికప్పుడు ఇరాన్కు అందిస్తూ వస్తోందా? తద్వారా వాటిపై దాడులకు సహకరిస్తోందా అంటే అవునని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ సంచలనాత్మక కథనం వెలువరించింది. యుద్ధం మొదలైన 1-2 రోజుల్లోనే ఇరాన్ నిఘా సామర్థ్యం దాదాపుగా కుప్పకూలిందని వాషింగ్టన్ పేర్కొంది. అయినా అమెరికా యుద్ధ నౌకలు, గల్ఫ్ దేశాల్లోని స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ ఖచ్చితత్వంతో దాడులు చేసిందని తెలిపింది. రష్యా అందించిన నిఘా సమాచారంతోనే ఇది సాధ్యమైందనడం స్పష్టమని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా పైన ఆయన తీవ్ర చర్యలకు దిగితే ఇప్పటికే పశ్చిమాసియా అంతటా కుంపట్లు రాజేస్తున్న యుద్ధం మరింతగా విస్తరించే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సేనలు నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా సెంట్రల్ కమాండ్ సంచలన గణాంకాలను విడుదల చేసింది. కేవలం గత 5 రోజుల్లోనే ఇరాన్లోని 1000కి పైగా వ్యూహాత్మక స్థావరాలపై విరుచుకుపడ్డట్టు ప్రకటించింది. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది? అమెరికా దాడుల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలేంటి? వాచ్ ఇట్. ఇరాన్పై అమెరికా గర్జన లక్ష్యంగా 1000కి పైగా దాడులు. గత మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మెరుపు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ తన రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారం ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతుంది. ముఖ్యంగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయాలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలను అమెరికా క్షిపణులు తుత్తునీయులు చేశాయి. సుమారు 1000కి పైగా కేంద్రాలను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసింది అమెరికా సైన్యం. ఈ భారీ ఆపరేషన్లో ఇరాన్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను కూడా వదలలేదు. అమెరికా ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు సాగుతున్న ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాలను మరియు డ్రోన్ తయారీ కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆ దేశంలో అనిశ్చితి నెలకొంది. అమెరికా దాడుల తీవ్రతకు ఇరాన్ ఎదురుదాడి చేసే శక్తిని క్రమంగా కోల్పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతోందన్న ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఇరాన్తో అమెరికా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రా మాజీ చీఫ్ విక్రమ్ సూద్. ఇరానియన్లు యుద్ధం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. కానీ అమెరికన్లు అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడానికి రెడీగా ఉండరని పేర్కొన్నారు. అమెరికా చిన్నపాటి దాడులతో వార్ను ముగించాలని భావించిందని, ఇరాన్ మాత్రం భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఇరాన్ నేరుగా అమెరికాపై కాకుండా దాని మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. దీనివల్ల ఆ దేశాల్లో అమెరికాపై అసంతృప్తి కూడా పెరుగుతోందన్నారు. ఈ యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని అంచనా వేశారు విక్రమ్ సూద్. Well, it's difficult to assess how long it will take, but I think it will last longer than what the Americans thought it would, because they were hoping for a short, sharp strike and out. But the Iranians are playing a different game. They're playing to their strength, and they're knocking off America's allies or their abilities around itself, which is creating unrest among them against America. Yeah. So that makes the war, and remember, the Iranians are willing to die. Americans are not willing to die on the ground in Iran. They're very, very nervous about body bags coming home. So they want to keep it air attacks or missile attacks as far as possible. But that won't make a difference in the short run. This war, I think, will go on for a little longer than most expected.